నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అభి గురించి అడగండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కాల్ చేయండి మేడం. ఓకే ఏసీపీ గారు, ఇప్పుడే వెళ్తాను. మీరెందుకు బయటకొచ్చారు? మేడం, ఏమైనా తెలిసిందా? మా అన్నయ్య ఎక్కడున్నాడు? పోలీస్ అంకుల్ చెప్పారా ఆంటీ? ఆ పనిలోనే ఉన్నానమ్మా. సిటీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ వెతుకుతున్నారంట. త్వరలోనే అన్నయ్య ఆచూకీ దొరికేస్తుంది. జై సార్కి ఈ విషయం చెప్పారా మేడం? జై ఆల్రెడీ డిస్టర్బ్డ్ గా ఉన్నాడు మీనాక్షి. ఈ విషయం తెలిస్తే ఇంకా అప్సెట్ అవుతాడు. అభి గురించి కంగారేం లేదు. ఏసీపీ గారు లాంటి పెద్ద ఆఫీసరే ఎంక్వైరీ చేస్తున్నారు. తప్పకుండా అభి దొరుకుతాడు. జానకి, దివ్య, మీరు ధైర్యంగా ఉండండి. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, ఇంటికి వెళ్ళొస్తాను. మీనాక్షి, వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్ళు. పదండి మేడం. రా దివ్య, పదండి. పదండి మేడం, రండి. రా దివ్య. ఇల్లేంటి చంద్రిక ఇంత నిశ్శబ్దంగా ఉంది? అమ్మో, వీళ్ళొచ్చారేమిటి? అనుమానంతో ఆరాలు తీయడానికే వచ్చారేమో. ఏదో ఒకటి చెప్పి ఇట్నుంచిటే పంపించేయాలి. పిల్లాడు తప్పిపోయి నీళ్లు పీనుగు లేచిన ఇంటిలా ఉండక పెళ్లిలులా ఉంటుందా పౌడరు? అంటే సన్నాయి మేళాలు లేకపోయినా శోకాలు ఏడుపులు ఉండాలి కదా చంద్రిక. ఇప్పుడు మనం వచ్చాం కదా, ఇదిగో మనల్ని చూసి మంగ అని ఏడుస్తుందిలే. నమస్తే సార్. నమస్తే మేడం. ఇలా వచ్చారేమిటి? అభిగాడు తప్పిపోయాడు కదా. అవును సార్, ప్రొద్దుటనగా వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మీరెందుకొచ్చారు? మంగెలా ఉంది? ఏడుస్తుంది మేడం. మీరెందుకొచ్చారు? ఏందమ్మా ఎందుకొచ్చారు నిన్నిసార్లు అడుగుతావు? ఏదో పరా ఇంటికి వచ్చినట్టు మా మంగం చూడటానికి వచ్చాము. అంటే సార్, ఈ మధ్య మీరు అసలు ఇటు రాకపోతేను
బుల్లెట్ తగిలి మా ఆయన డిక్కీ పగిలింది. డిక్కీలో కూర్చుని నా తల బొబ్బి కట్టింది. అందుకే రాలేదు. ఇప్పుడు అవన్నీ మీనాక్షికి చెప్పడం అవసరమా? ఏమిటి మేడం అన్నారు? శాపం అమ్మా. మంగ జైని కలపాలనుకున్నాం. మా ఇద్దరికి కోలుకులేని దెబ్బలు తగిలాయి. వాడు కలవటం ప్రమాదమని నీకు చెప్పి మేం మర్చిపోయాం. ఇంకా ఇలా ఎన్ని రోజులు కవర్ చేస్తారు మేడం? కవరింగ్ ఏంటమ్మా? అదే సార్, జై సారు మంగా మేడం గారు కలవకుండా ఎన్ని రోజులు కవర్ చేయాలి అంటున్నాను. ఏం చేస్తామమ్మా, మంగను బతికించుకోవాలంటే తప్పదు కదా. పదమ్మా, మంగను చూద్దాం. పదండి, పద. పాపం మంగ ఎలా ఉందో చూసావా చంద్రిక? మన స్వప్న స్థానంలో వచ్చిన పాపానికి ఈ మాత్రం శిక్ష అనుభవించాలి పౌడరు. అభి తప్పిపోయాడంట కదమ్మా, ఇంకా ఇంటికి రాలేదా? రాలేదంటే ఏం బాధపడకండమ్మా, అవి ఎక్కడున్నా తిరిగి వస్తాడో. నిన్ను ఓదార్చి ధైర్యం చెప్పడానికి వచ్చామమ్మా, భయపడకు. నీకు మేమంతా ఉన్నాం. మీకే సాయం కావాలన్నా మేం చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి. దివ్య, ఒకసారి ఇలా వస్తావా? దివ్య, ఓ విషయం అడుగుతాను, చెప్తావా? ఏంటంటే? ఈ రోజు నిన్న మొన్న ఈ ఇంటికి ఎవరెవరు వచ్చారు? స్వరూప్ ఆంటీ వచ్చారు. మొన్న జై అంకుల్, కల్పన ఆంటీ, చేజీ కూడా వచ్చారు. అంటే చంద్రిక, మంగని అందరు చూసేశారా? చూసినట్టే ఉంది పౌడరు, మనం అయిపోయాం. దివ్య, దివ్య, అమ్మ పిలుస్తోంది, వెళ్ళమ్మా. ఏందమ్మా మీనాక్షి, స్వరూప జయ్యి, కల్పన జేజీ అందరూ మంగని చూసిన విషయం మాకెందుకు చెప్పలేదో? వాళ్ళు మంగా మేడం గారిని ఎప్పుడు చూశారు సార్? వాళ్ళు ఇంటికి వచ్చారని దివ్య చెప్పింది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన మాట నిజమే మేడం, కానీ మంగా మేడం గారిని చూడలేదు. మా ఆయన కూడా చూడలేదు. వాళ్ళు వచ్చారు, పిల్లల్ని కలిశారు, వెళ్ళిపోయారు. నిజంగా? నీ మీదొట్టు. వాళ్ళు మంగా మేడం గారిని చూడలేదు. బతికించావే, లేదంటే అనవసరంగా మంగ చచ్చిపోయేది. ఎందుకు మేడం? శాపం అమ్మా, శాపం. చెప్పాం కదా, జై మంగళ కలిస్తే పిల్లలకు ప్రమాదం, కలిపిన వాళ్ళకి ప్రమాదం. శాపం ఎవరిని వదిలిపెట్టదో. మేం మంగ జైల్ని కలపాలని చూసినందుకే కష్టాలు పడ్డాం. అందుకేనేమో ఇప్పుడు అభి తప్పిపోయాడు. మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి మీనాక్షి, లేదంటే అంతే సంగతులు. అర్థమైంది మేడం. నేను చారుకేస చాలా జాగ్రత్తగా ఉన్నాం. మీరు సారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కాస్త అభిని వెతికి పెట్టండి. ఆ మాట నువ్వు మళ్ళీ మాకు చెప్పాలంటామా? ఆ పనిలోనే ఉన్నాం, వస్తామమ్మా. మంగ జాగ్రత్త మీనాక్షి. పదండి పదండి. నిత్య వాలకం చూస్తుంటే ఆ ఏసీపీ చెప్పింది నిజం అనిపిస్తుంది. అభిని నిత్య లిఫ్ట్ చేసిందా? ఎలా కనుక్కోవాలి? బేబీ,
మామ్ నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు మామ్? పోలీస్ స్టేషన్కి. ఎందుకు మామ్? తర్వాత చెప్తాను. షాపింగ్ నుంచి నువ్వెప్పుడొచ్చావు? హాఫ్ అన్ అవర్ అయింది. అభిని చూసావా? అభినా? చాలా సార్లు చూసాను. ఈ రోజు చూసావా? ఆ చూసాను. ఏ? ఎందుకు మామ్ అభి గురించి అడుగుతున్నావు? అభిని ఏం చేశావు? వాట్ డూ యు మీన్? అభిని నేనేం చేస్తాను? అభి మిస్సింగ్. 4 hours నుంచి కనిపించట్లేదు. వాట్? ఈ విషయం నాకు ముందే చెప్పుంటే అభిని సేఫ్ గా ఇంటి దగ్గర డ్రాప్ చేసేదాన్ని కదా. వాడు మిస్ అయ్యాడని నాకు నిజంగా తెలియదు మామ్. రోడ్డు పైన వెళ్తుంటే సడన్ గా కార్ కి అడ్డొచ్చాడు. అలా చేయకూడదు అని మందులించాను. వాడు కోపంగా వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చేసాను. అంతేనా? అంతకు మించి ఏమీ జరగలేదా? ఏం జరుగుతుందని నీ డౌట్ మామ్? అభిని నువ్వు మామ్ నేను అభిని కిడ్నాప్ చేశాను అని నన్ను అనుమానిస్తున్నావా? ఫ్లాష్ బ్యాక్ లో నిన్ను అక్కని కిడ్నాప్ చేశాను. ఆ ట్రాక్ రికార్డ్ నాకుంది. అలా అని ఒక చిన్న పిల్లాన్ని కిడ్నాప్ చేసే అంత చీప్ ఫెలోని కాదు నేను. ఐఎమ్ టోటలీ చేంజ్డ్ మామ్. మంచిగా మారిపోయాను. అయినా వాణ్ణి కిడ్నాప్ చేయించాల్సిన అవసరం నాకే ఉంది మామ్. వాడేవైనా నా అక్క కొడుకా? సూర్యదేవర జయసూర్య వారసుడా? వాడిపైన నాకెందుకు గ్రడ్జ్ ఉంటుంది? అంటే అభిని దివ్యని నేను జై ఇష్టపడుతున్నావు అని. మీరిద్దరూ ఆ కిడ్స్ ని లైక్ చేస్తున్నారని నాకు కోపం ఉండేది. బట్ వాళ్ళ వల్లే కదా జై నాతో పెళ్లి కొప్పుకున్నాడు. అప్పుడే వాళ్ళపై నాకు కోపం పోయింది. వాళ్ళ మదర్ కి నేను థ్యాంక్స్ కూడా చెప్పాను. అలాగే అభికి సారీ చెప్పాను. మ్యాటర్ ఫినిష్డ్ మామ్. ఇప్పుడు నా మనసంతా నా మ్యారేజ్ పైనే ఉంది. కిడ్నాప్లు మర్డర్లు చేయడానికి నేనేం పాత నిత్యని కాదు, మారిపోయిన నిత్యను. సారీ బేబీ. నీకు కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తావో నీకే తెలీదని అలా అడిగానంతే. డోంట్ మైండ్. ఎందుకా పేరాలుగా ఆరాలు తీసావు? ఇప్పుడు జై మీద ప్రేమ తప్ప నాలో కోపం ద్వేషం ఇవేవీ లేవు మామ్. థ్యాంక్స్ బేబీ. నిన్నిలాగే చూడాలనుకుంటున్నాను. వెళ్ళి రెస్ట్ తీసుకో. సడన్ గా మామ్ కి నాపై ఎందుకు ఇలా డౌట్ వచ్చింది? అంటే నేను చేంజ్ అవ్వలేదని, ఇంకా పాత నిత్యలాగే ఉన్నానని మామ్ అనుకుంటుందా? నమస్తే మేడం. ఎనీ ఇంట్రెస్టింగ్ అప్డేట్? నథింగ్ ఏసీపీ గారు. నిత్య సస్పెక్ట్ కాదు. తనకేం తెలీదు. ఈ విషయంలో షీఈ్ ఇన్నోసెంట్. మేడం, అలా మీ దగ్గర యాడ్ చేస్తుంది అంతే. లేదు ఏసీపీ గారు. నిత్యని గుచ్చి అడిగాను. నిత్య అభిని చూసింది, తనతో మాట్లాడింది కూడా. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అంతే జరిగింది. మేడం, అంతకు మించి ఉంది. నిత్య మీ డాటర్ కాబట్టి మీరు డౌట్ పడట్లేదు. ఏసీపీ గారు, నిత్య మంచిదని నేను చెప్పట్లేదు. నిత్య ఎలాంటి క్రైమ్స్ చేసిందో తెలిసిన తర్వాత కూడా తన్ని ఎలా వెనకేసుకొస్తాను? మంగ ప్రాణాలతో లేదని నిత్య అనుకుంటుంది. అభి దివ్యల మదర్ కూడా వేరెవరో అని తను ఫిక్స్ అయిపోయింది. అభి దివ్యల వల్లే జై తనతో పెళ్లి కొప్పుకున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నిత్య అలా ఎందుకు చేస్తుంది? వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, నిత్యని సస్పెక్ట్ చేసి మనం టైం వేస్ట్ చేస్తున్నావేమో. నో మేడం,
నిత్య సస్పెక్ట్ అనడానికి మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు మిగతా ప్రైవేట్ సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా మేము చూసాం. ఎక్కడ ఏ డౌట్స్ లేవు. అభిని లిఫ్ట్ చేయాల్సిన అవసరము నిత్యకి తప్ప ఇంకెవ్వరికీ లేదని క్లియర్గా తెలిసిపోతుంది. సో నిత్యే విక్టిమ్. ఎందుకైనా మంచిది ఆ ఫుటేజ్ని ఇంకోసారి చెక్ చేయండి. అనుమానించడం మా పోలీసుల ప్రవృత్తి. ఒకసారి డౌట్ వచ్చాక అన్నీ చెక్ చేస్తాం. మీరు అన్నట్టు ఇంకోసారి ఫుటేజ్ని చెక్ చేసి ఈవినింగ్ మీ ఇంటికి వస్తాను. ఉంటాను మేడం. ఆ ఏసీపీ ఏమో నిత్య విక్టిమ్ అంటున్నాడు. సస్పెక్ట్ చేయాల్సినంతగా ఏమీ చేయలేదని నిత్య అంటుంది. అసలు ఏం జరుగుంటుంది? మేడం, అభి అమ్మా, అభి 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 మేడం కొరియర్ మేడం. మేడం కొరియర్. మేడం మిమ్మల్ని కొరియర్ మేడం. ఇలా ఇవ్వు బాబు. ఇక్కడ సైన్ చేయండి మేడం. అన్నీ వచ్చేస్తాడమ్మా, చేరుకమ్మా. అభి తప్పకుండా వస్తాడు. అయినా గేటు దాకా వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా ఉంటాడా మేడం? రండి లోపలికి వెళదాం. రండి రండి మేడం. గుర్తుందిగా చారుకేశా, మేడం గారికి డౌట్ రాకుండా కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్పాలి. నేను కేర్ఫుల్ గానే ఉన్నాను నాన్నారు. పద. అమ్మా, చారీ అంకుల్ చారుకేసి వచ్చారు. ఏమండి, అభి ఎక్కడా? అభి బయట ఉన్నాడా అన్నయ్య? లోపలికి రావడానికి మొహమాట పడుతున్నాడా? అభి అభి లోపలికి రారా. బయటనే లేదమ్మా. అభి ఎక్కడన్నయ్యా? అభిబాబు రాలేదు మేడం. అంటే ఇప్పుడు రాను అన్నాడు మేడం. అభికి ఎంత కోపం మేడం. అగ్గిరాముడు అనుకోండి, కాదు కాదు పరశురాముడండి. చూసి భయం వేస్తుంది అనుకోండి. చెప్పరా చారుకేశా? అవును మేడం, అభిబాబు కోపాన్ని చూసి మా నాన్నారు చలి జ్వరం వచ్చినోడ్లా గజగజ వణికిపోయారు. అభి ఎక్కడున్నాడు? ఇంకెక్కడ మేడం, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. చెప్పరా చారుకేశా? అవును మేడం, అభిబాబు మా క్లాస్మేట్ ఇంట్లో ఉన్నాడు. అన్నీ ఎవరింట్లో ఉన్నాడు చారుకేశా? అది చింటూ వాళ్ళ ఇంట్లో. దివ్య, చింటూ అన్నీ ఫ్రెండ్ కాదు కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇంటికి రమ్మని బతిమలాడాను.
అబద్ధాలు చెప్తున్నావు?